హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న 'పుష్ప 2' ఈవెంట్‌లో అల్లు అర్జున్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ బాబాయ్ అనేది చెప్పారు భయ్య. అయితే అలా ఎందుకు చెప్పారు అనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అయితే ఈ రకంగా అల్లు అర్జున్ మాట్లాడడం వల్ల వైసీపీ ఫ్యాన్స్ అన్నమాట అల్లు అర్జున్ అనేది ఘోరంగా తిడుతున్నారు. ఇది కూడా మాట్లాడుకుందాం. భయ్య, మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అంటున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన అల్లు అర్జున్ అన్న ఈ రకంగా థాంక్స్ బాబాయ్ అని ఎందుకు చెప్పారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌కి అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఫ్యాన్ వార్స్ ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది. 3, 4 ఇయర్స్ బ్యాక్ నుండి. అయితే ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ అన్న ఈ రకంగా ఎందుకు మాట్లాడాడు అంటే, ఆంధ్రాలో టికెట్ రేట్లు భారీగా పెంచారు 'పుష్ప 2' మూవీకి. అలాగే తెలంగాణలో కూడా భారీ రేట్లు అయితే పెంచారు. అయితే ఈ రకంగా అనమాట మన అల్లు అర్జున్ అన్న తెలంగాణ సీఎంకి చెప్పారు. అలాగే ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పారు. అయితే ఈ రకంగా చెప్పడం వల్ల కొద్దిగా ప్లస్ అవుతుంది. నాకు తెలుసనమాట. అయితే మన ఫ్యాన్స్ ఎప్పటినుండో కొట్టుకుంటున్నారు భయ్య ఈ విషయం గురించి. మా హీరో తోపు అంటే మా హీరో తోపు అననమాట. 'పుష్ప 2' మూవీని బాయ్‌కట్ చేద్దామని చాలామంది అయితే ప్రయత్నించారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనమాట. అయితే అల్లు అర్జున్ అన్న ఈ రకమైన ట్విస్ట్ ఇస్తాడని ఎవరు ఊహించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఈ రకంగా చెప్పడం వల్ల అల్లు అర్జున్‌కే ప్లస్ అవుతుంది. ఇదైతే పక్కా. ఎందుకంటే అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఇప్పుడనమాట ఆ పెద్ద ఈవెంట్‌లో ఈ రకంగా థాంక్స్ బాబాయ్ అని చెప్పడం వల్ల ఆయనకి చాలా ప్లస్ అవుతుంది. అయితే ఫ్యాన్స్ అనమాట కొట్టుకుంటూనే ఉంటారు భయ్య. ఎంతైనా సరే వాళ్ళు ఒకటి అనేది మనమైతే గుర్తుంచుకోవాలి. ఒక పర్సన్ అయితే చెప్పారు భయ్య, పెద్ద స్టార్ అనమాట. అయితే మేము ఎప్పుడూ బాగానే ఉంటాం. మీ మధ్య గొడవలెందుకు అనైతే ఒక స్టార్ పర్సన్ అయితే చెప్పారు. వాళ్ళు కలుసుకుంటారు. మన మధ్య గొడవ రేగుతూ ఉంటుంది ఎప్పుడైనా. అయితే అల్లు అర్జున్ అన్న ఈ రకంగా చెప్పడం వల్ల ఆయన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అయితే చూస్తారు 'పుష్ప 2' మూవీని. అయితే ఇప్పుడు వైసీపీ నేతలనమాట, వైసీపీ ఫ్యాన్స్ అనమాట అల్లు అర్జున్ని ఘోరంగా తిడుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అప్పుడు వైసీపీ నేతకైతే సపోర్ట్ చేశాడు భయ్య. అయితే అలా సపోర్ట్ చేయడం వల్ల మెగా ఫ్యామిలీ యాంటీ అయింది. అయితే అనమాట ఇప్పుడు అల్లు అర్జున్ ఈ రకంగా చెప్పడం వల్ల మెగా ఫ్యామిలీ మళ్ళీ ఆయనతో కలిసిపోయిందని చెప్తున్నారు. అయితే వైసీపీ నేతలు నీకసలు సిగ్గుందా? నీకసలు మేము ఎంత సహాయం చేశాం, నీ మూవీకి ఎంత ప్రమోషన్ చేశాం, నీ మూవీని చాలామందికనమాట ఎక్కువ చూడాలని మా ఫ్యాన్స్ మొత్తం యూనియన్‌లా నిలబడి నీ సినిమాని బాగా అప్‌లోడ్ చేశాం. అలాగే ప్రతి థియేటర్ దగ్గర నీ పోస్టర్ కూడా వెతికిచ్చాం అనైతే చెప్పారు భయ్య. ఈ రకంగా అనమాట అల్లు అర్జున్‌కి వీళ్ళైతే యాంటీ అయిపోయారు వైసీపీ ఫ్యాన్స్ అనమాట. ఈ రకంగా జరిగింది భయ్య. అయితే ఒకటనమాట ప్లస్ అయింది. ఇంకోటనమాట మైనస్ అయింది. ఎంతైనా సరే వాళ్ళు క్లోజ్ అవుతారు. ఎంతైనా సరే భయ్య, ఒక ఫ్యామిలీ అయితే క్లోజ్ అవుతారు ఎప్పుడైనా సరే. ఎప్పుడు కొట్టుకున్నా, ఎప్పుడు తిట్టుకున్నా సరే. కానీ మధ్యలో వచ్చే ఫ్యాన్స్ అనమాట ఎరుపుకులు అవుతారు. ఇదైతే పక్కా. ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటా కదా.